Hello friends, welcome to Ingralit English Grammar and Literature. In this video, I would like to discuss how to score 130 plus out of 150 marks in TET. అంటే టెట్లో అసలు 130 ప్లస్ మార్క్స్ అనేటువంటివి సాధించగలమా? మరి సాధించాలంటే ఏం చేయాలి? దట్టు ఇప్పుడు టెట్‌కి మనకి మొత్తంగా చూస్తే 30 డేస్ మాత్రమే టైం ఉంది. మరి ఈ 30 డేస్‌లో సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని మనము టెట్‌లో 130 ప్లస్ సాధించడం అనేటువంటిది ఎలా సాధించాలి? అనేటువంటి విషయాలన్నిటి గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికంటే ముందుగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత నేను దీని గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది ఇందులో. ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోవాలి అనేది కూడా నేను ఇందులో వివరిస్తాను. ఏ విధంగా చదివితే మనకి 130 ప్లస్ మార్క్స్ వస్తాయనేది కూడా ఈ వీడియోలో మీకు నేను వివరించడం జరుగుతుంది. యూ షుడ్ ఫాలో దిస్ వీడియో టిల్ ఎండింగ్. మీరు దీన్ని ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? ప్రతి పాయింట్ కూడా మీకు పనికొచ్చేదిగానే ఉంటుంది, యూస్ఫుల్గానే ఉంటుంది. ఓకేనా? సరే, ముందుగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీకు అందరికీ తెలిసిందే, మన ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది ఇప్పుడు మీకు ఒక యాప్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ యాప్ అనేటువంటి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకునేదానికి ఇంతకు ముందులాగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడే ఈ వీడియో కిందే మీకు డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో డౌన్లోడ్ ద యాప్ అనేసి ఉంటుంది, మన ఇంగ్రాలిట్ యాప్. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మన యాప్ అనేటువంటిది ఒక ఇండివిడ్యువల్ యాప్‌గా మనం దాన్ని ప్రమోట్ చేస్తున్నాము. మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రెజెంట్ అయితే మన యాప్ అనేది కనిపించదు. ఓకేనా? సో ఇప్పుడు ఎవరి అండర్‌లో కూడా మనం లేకుండా ఓన్‌గా, ఓకేనా, ఇండివిడ్యువల్‌గా మన యాప్‌ని మనమే ప్రమోట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో మన యాప్ అనేటువంటిది కనపడదండి. ఓకేనా? సో కాబట్టి మీరేం చేయాలి అంటే ఇప్పుడు మన యాప్ మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చినటువంటి లింక్‌ని క్లిక్ చేయగానే అక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి కనిపిస్తాయి. వాటిల్ని మీరు చూసుకోవచ్చు కూడా. ఓకేనా? అంటే మీకు ఇంగ్లీష్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఏపీకి, అలాగే ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఓన్లీ కంటెంట్ అండ్ లిటరేచర్ వొకాబులరీ కోర్స్ ఉంటుంది. టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ టెట్‌కి సంబంధించి 90 మార్క్స్ సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ మీరు చూడాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ముందు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యాప్ లింక్ పైన క్లిక్ చేసి తర్వాత మన యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా అక్కడున్న కంటెంట్ అంతా కూడా చూడొచ్చు. అందులో ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా మనం లేట్ చేయకుండా మనము ఏ విధంగా 130 ప్లస్ మార్క్స్ అనేటువంటివి టెట్‌లో సాధించాలి అనేది ముందుగా మనం చూద్దాము. ఓకేనా? అసలు 30 డేస్ టైమే ఉంది. మరి 30 డేస్‌లో 130 ప్లస్ మార్క్స్ ఎలా సాధించాలి సార్? చాలామందికి చాలా డౌట్స్, చాలా క్వెషన్స్. అసలు ఇది సాధ్యమవుతుందా? కాదా? మరి ఒకవేళ మనం దాన్ని సాధ్యం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికీ కూడా ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్ నౌ. ఓకే. ముందుగా అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ అండి. యెస్. 130 ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడం పాసిబుల్. అంతేకాదు 150కి 150 తెచ్చుకోవడం కూడా పాసిబులే. ఎందుకంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. మీకు ఇచ్చేవన్నీ కూడా మల్టిపుల్ చాయిసే కదా! మరి అలాంటి మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు మీరు కరెక్ట్‌గా పెడితే మీకు 150కి 150 ఇవ్వాల్సిందే. లేదు లేదు, నేను 150కి 150 ఇవ్వను అని చెప్పేదానికి ఎవరికీ కూడా రైట్ లేదు. సాధించే సత్తా మీలో ఉంటే ఖచ్చితంగా మీరు 150కి 150 కూడా తెచ్చుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటి అంటే క్వెషన్ పేపర్స్‌కి ఆన్సర్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టాలి. మీరు కరెక్ట్‌గా పెడితే ఖచ్చితంగా మీకు 150కి 150 కూడా వస్తాయి. మరి 150కి 150నే వచ్చేటప్పుడు 130 ప్లస్ అనేది రాదా?
ఖచ్చితంగా వస్తుంది. మరి అలా వచ్చేలాగా మనం ఏం చేయాలి? మనం కష్టపడాలి. మనము చాలా చాలా కష్టపడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాన్ అనేటువంటిది ఏర్పరచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 డేస్ ఉంది కదా! ఈ 30 డేస్ ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అంటే డైలీ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు మీ సబ్జెక్ట్ 3 ఉంటాయన్నమాట. ఆ 3 కూడా ప్రతిరోజు కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకున్న తర్వాత డైలీ కూడా ఆ రోజు మొత్తం మీరేం నేర్చుకున్నారో రివిజన్ చేసుకోవాలి. డైలీ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ రివిజన్ చేసుకుంటే మీరు చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారము చదువుకుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటారు. వాటిల్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చదివారనేది ఒకసారి రివిజన్ చేసుకుంటారు. ప్రతిరోజు రివిజన్ ఉంటుంది. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రివిజన్ వల్ల మీరు మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. ప్రతిరోజు రివిజన్ చేసుకోవడం వల్ల మీకు ఆ రిట్రీవింగ్ మైండ్‌లో స్టోర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని బయటికి తీసుకొని రావడము, అప్లై చేయడము అనేటువంటిది చాలా త్వరగా, ఈజీగా వచ్చేస్తుందనమాట. రోజు మీరు రివిజన్ చేయడం వల్ల. కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకి మీ ప్లాన్ ప్రకారం ఏదైతే మీరు వేసుకొని ఉంటారో దాన్ని డైలీ ఏం చేయాలి అంటే రివిజన్ చేయాలి. నైట్ పడుకోబోయే ముందు ఒకసారి రివిజన్ చేసుకోండి. బెటర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ 10:00 పడుకుంటున్నారనుకోండి. 9:30 నుంచి 10 వరకి రివిజన్ పెట్టుకోండి. ఆ రోజు మొత్తం ఏం చేశారో జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళండి అంతే. ఏ రోజుకి ఆ రోజు మీరు ఏం చదివారో చదువుకుంటూ వెళ్ళండి. అలాగే డైలీ రివిజన్‌తో పాటు మీరు చేయాల్సినటువంటి మరొక వర్క్ ఏంటి అంటే వీక్‌లో కూడా రివిజన్ పెట్టుకోవాలి. వీకెండ్‌లో మీరు వీలైతే ఒక 2, 3 అవర్స్ వీక్లీ రివిజన్‌కి పెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మీరు ఈ వీక్లీ రివిజన్‌లో ఏం చేయాలి అంటే మొదటి నుంచి మీ డే 1 నుంచి అప్పటి వరకు ఏదైతే చదువున్నారో అది మొత్తం చదువుకోవాలి. ఆ వారం మొత్తం, అంతకుముందు వారాలు మొత్తం చదివిందంతా కూడా అప్పుడు మీరు రివిజన్ చేసుకోవాలి. అంటే ప్రతీదీ కూడా మీరేంటంటే ఇలా రివిజన్ అనే దాన్ని నేను ఎందుకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అంటే రివిజన్ చేయకపోతే మర్చిపోతారు. ఇఫ్ యూ డోంట్ రివైజ్ యూ విల్ ఫర్గెట్ ఇట్. ఓకేనా? ఇంకొకటేంటంటే మీరు ఇప్పుడు ఒక టాపిక్ మొత్తం చదివి అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం ఇప్పుడు చదివి దాన్ని ఇంకా పక్కన పెట్టేసి ఇంకొక సబ్జెక్ట్ మళ్ళీ చదివి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ మళ్ళీ చదివేసరికి ఫస్ట్ చదివిన సబ్జెక్ట్‌ని మర్చిపోతుంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్ట్స్‌ని మీరు నేర్చుకుంటూ ఉండాలి. మనకు స్కూల్‌లో ఏం చేస్తారు చెప్పండి? ఒక తెలుగు సబ్జెక్ట్ మొత్తం ఒక 2 నెలలు చెప్పేసి, తర్వాత ఇంకొక 2 నెలలు ఇంగ్లీష్ చెప్పి, ఇంకొక 2 నెలలు మ్యాథ్స్ ఇలా చెప్తారా? లేదు కదా! డైలీ ఏం చేస్తారు? తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా డైలీ కొంత కొంత నేర్చుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్ అండి. మీకు ఆ విధంగా నేను వేసినటువంటి ప్లాన్ కూడా చూపిస్తాను. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ప్లాన్ అనేది ఏ విధంగా ఏసుకోవాలి? దాని ప్రకారం చదివితే మన సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా? ఎంత ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు సిలబస్ అనేటువంటిది మీకు నేను చూపిస్తాను. ఓకేనా? సో, డైలీ రివిజన్, వీక్లీ రివిజన్ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ వీక్లీ రివిజన్‌లో ఫస్ట్ నుంచి అప్పటి వరకు ఏం చదివామో దాన్ని రివైజ్ చేసుకుంటాము. ఓకేనా? జస్ట్ రివిజన్ అన్నమాట. మీరిలా మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోవడం వల్ల మీకు అన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఈజీగా గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే మీకేదన్నా మరీ డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్ అనిపిచ్చింది ఏం చేస్తారు అంటే ఒక బుక్‌లో రాసుకోండి. ఏ పాయింట్ అయినా మరీ డిఫికల్ట్ అనిపిస్తే ఒక బుక్‌లో రాసుకొని దాన్ని అప్పుడప్పుడు మీకు లీజర్ దొరికింది. అప్పుడు జస్ట్ అలాగా ఆ డిఫికల్ట్ పాయింట్ మాత్రమే నోట్ చేసుకోండి. సార్ నోట్ చేసుకోమన్నాడు గదా! అనేసి మొత్తం ఎత్తి నోట్స్ రాసేస్తే దానివల్ల యూజ్ ఉండదు. ఓకేనా? ఇప్పుడేంటి అంటే మీరు రెడీమేడ్‌గా ఉండే నోట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు నోట్స్ రాసుకుంటా కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఒక్క టాపిక్కే చాలా టైం పడుతుంది నోట్స్ రాయాలంటే. రెడీమేడ్‌గా మీకు ఏది అవైలబుల్‌లో ఉంటే దాన్ని తీసుకోండి పర్లేదు. అన్ని బుక్స్ మంచిగానే ఉంటాయి. ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడేం చేయాలి అంటే మీ దగ్గర ఉండే సోర్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. తెలుగుకి మీ దగ్గర ఏ బుక్ ఉంది దాన్ని చూసుకోండి. ఇంగ్లీష్‌కి మీ దగ్గర ఏదుంటే అది.
దాన్ని చూసుకోండి. మీ సబ్జెక్ట్‌కి మీ దగ్గర ఏముంది? ప్రాపర్‌గా ఉండేదే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మెటీరియల్ అనేది గ్యాదర్ చేసుకునే ఉంటారు. ఏ ఒక్కరు కూడా గ్యాదర్ చేసుకోకుండా ఉండరు. ఐ నో ఇట్. సో, కాబట్టి మీ దగ్గర ఉండే మెటీరియల్‌ని బెస్ట్ అని నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడేముంది, ఇక్కడేముంది అని వెతుక్కుంటూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది. కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కువవుతుంది. కాబట్టి 10 మెటీరియల్స్‌ని చదివే బదులు ఒక్క మెటీరియల్‌ని 10 సార్లు చదవండి. దానివల్ల మీకు ఆలోచించేటువంటి జ్ఞానం పెరుగుతుంది. అప్లై చేసేటువంటి జ్ఞానం పెరుగుతుంది. ఓకేనా? సో, ఈ డైలీ రివిజన్, వీక్లీ రివిజన్ అనేది మీ యొక్క సక్సెస్‌లో వెరీ ఇంపార్టెంట్ రోల్ చూపిస్తాయి. ఆ తర్వాత మరొక విషయం ఉందండి. అదేంటి అంటే ప్రాక్టీస్ బిట్స్. మీరు చదివిన ప్రతి టాపిక్‌కి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయండి. ఎందుకంటే క్వెషన్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్‌లో అడుగుతారు. అంతేకాకుండా మన మైండ్‌కి మనం అలవాటు చేయాలి. ఏం అలవాటు చేయాలి అంటే బిట్స్‌ని ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటు చేయాలి. క్వెషన్ వచ్చినప్పుడు మల్టిపుల్ చాయిస్‌లో రికగ్నిషన్ అనేది ఎలా చేయాలి కరెక్ట్‌గా ఆన్సర్ అనేది మన మైండ్‌కి మనం అలవాటు చేయాలి. డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లోకి పోతే మన మైండ్ అనేది కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఐ యామ్ టెల్లింగ్ సైకలాజికల్లీ, సైంటిఫికల్లీ. ఓకేనా? సో, కాబట్టి ప్రతిరోజు మీరు ప్రతి టాపిక్ పైన ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేశారంటే మీకు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటైపోతుంది. కాబట్టి మీ మైండ్ అనేటువంటిది హ్యాబిచ్యుయేట్ చేసేసుకుంటుంది ప్రాక్టీసింగ్ బిట్స్ అనేటువంటిది. రేపు మీరు ఎగ్జామ్‌లోకెళ్ళినా సరే మీ మైండ్ చాలా చకచకా పనిచేస్తుందనమాట. అనలైజ్ చేస్తుంది. అప్లికేషన్ అనేది ఎలాగా చేయాలి దీన్ని అని మీ మైండ్‌కి ఆల్రెడీ అలవాటైన పనే కాబట్టి చకచకా చేసుకుంటూ వెళ్తుంది. కరెక్ట్‌గా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. ఓకేనా? అంతేగాని ఇక్కడ ఏది కూడా ప్రాక్టీస్ చేయకుండా బిట్స్ ఓన్లీ చదువుకొని, రివిజన్ చేసుకొని వెళ్తే సక్సెస్ సాధించేదానికి కష్టమైపోతుంది. సో, మీరు రివిజన్ చేసుకోవాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే మీకు ఖచ్చితంగా 130+ వస్తాయండి. ఖచ్చితంగా వస్తాయి 130+. ఓకేనా? దేర్ ఈస్ నో డౌట్. ఖచ్చితంగా మీకు వస్తాయి. ఎందుకు రావు చెప్పండి? ఫస్ట్ ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం కంప్లీట్ చేసుకున్నారు. మరి మీకెందుకు రావు? హ్మ్. సరే. ఇప్పుడు నేను అసలు ప్లాన్ అనేది ఎలా వేసుకోవాలి అనేటువంటి దాని గురించి మీకిప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. ఆ ప్లాన్ అనేటువంటిది మీకు చక్కగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా ప్లాన్ అనేటువంటిది 30 డేస్‌కి చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ లేదా మోడల్ అనేటువంటి దాన్ని చూపిస్తాను. మీరైతే జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ హియర్ పేపర్ 2A ఇంగ్లీష్. పేపర్ 2Aలో ఉండేటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కదా! స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసే వాళ్ళకి మనకి సెపరేట్‌గా ఇంగ్లీష్ టెట్ అనేది ఉంది కదా! సో, ఆ టెట్‌కి మనకి వచ్చేటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందుగా మనకి చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ అనేది ఉంది. ఇది 30 మార్క్స్‌కి ఉంటుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఈ చైల్డ్ డెవలప్‌మెంట్ పెడగాజీ తర్వాత మీకు ఇదంతా కూడా చైల్డ్ డెవలప్‌మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ తెలుగు వస్తుందనమాట. తెలుగు అనేది మరొక 30 మార్క్స్‌కి ఉంటుంది. తెలుగు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ అనేటువంటిది మరొక 30 మార్క్స్‌కి ఉంటుంది. ఓకేనా? ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్‌కి ఉంటుంది. ఇది జనరల్‌గా ఈ ఇంగ్లీష్ మొత్తం కూడా 30 మార్క్స్‌కి అందరికీ కూడా రావడం జరుగుతుంది. దీని తర్వాత సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అనేటువంటిది 60 మార్క్స్‌కి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఇది నేను ఇంగ్లీష్ పేపర్ చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ ఇంగ్లీష్‌కి సంబంధించిన కంటెంట్ ఉంది. ఒకవేళ మీరు మ్యాథ్స్ కానీ, సోషల్ గానీ, సైన్స్ కానీ ఇలాంటివి రాసేటప్పుడు మీకు ఇక్కడంతా కూడా మీకు సంబంధించినటువంటి గ్రూప్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. జనరల్‌గా ఇక్కడ మీకు 48 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. ఇంకా 12 మార్క్స్‌కొచ్చేసి మీ సబ్జెక్ట్ యొక్క మెథడాలజీకి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ఈ క్వెషన్ పేపర్ అనేది ఉంటుంది. క్వెషన్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మీకిక్కడ చూసినట్లయితే మెయిన్‌గా మీకిక్కడ మొత్తం గూడా ఒక 4 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1 దీని కింద తెలుగు ఇట్లా వస్తాయన్నమాట.
నెక్స్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ఐ మీన్ ఇంగ్లీష్ అనేది కామన్‌గా అందరికి ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు ఇట్లాగా మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. అది 60 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్‌గా 150 మార్క్స్‌కి ఉంటుంది. మరి దీనికి ఎలాగా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ప్లానింగ్ అనేటువంటిది 30 డేస్ ప్రిపరేషన్ షెడ్యూల్ అనేసి నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి, అంటే పేపర్ 2A ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కోసము, సబ్జెక్ట్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ తారీఖు నుంచి, ఓకేనా, ఫస్ట్ తారీఖు 9th మంత్ నుంచి ఆ మంత్ ఎండింగ్ 30th వరకు, ఆ మంత్ ఎండింగ్ 30th వరకు ఈ షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ నేను చూసినట్లయితే మీరు, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూసినట్లయితే డే 1 అనుకోండి, ఆ రోజు యాక్చువల్గా సండే వచ్చింది. ఆ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు ఇంగ్లీష్ అనేటువంటి దాంట్లో ఏం చదవాలి, తెలుగు అనే దాంట్లో ఏం చదవాలి, సైకాలజీలో ఏం చదవాలి, ఈ విధంగా డివైడ్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే మీరు ఈ విధంగా డివైడ్ చేసుకుంటారో అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఏ విధంగా నేను చదవాలి, ఏమేమి ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు మీరు చదవాల్సింది ఒక ప్లాన్ అనమాట ఇది, ఓకేనా. ఈ ప్లాన్ అనేటువంటిది మీకు ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ప్రిపేర్ చేసేదానికి మీకు ఒక 2-3 అవర్స్ పడుతుంది. మీ యొక్క సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ సిలబస్లో ఉండే వాటిని డివైడ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ డే చూడండి, ఈరోజు వచ్చేసి హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్, హైపోనిమ్స్ అనేసి ఈ విధంగా ఇంగ్లీష్లో టాపిక్స్ ఇవి. తెలుగులో వచ్చేసి ప్రక్రియలు, లక్షణాలు అనేటువంటిది తెలుగులో. అలాగే సైకాలజీలో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అని, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని, ఈ విధంగా ఇందులో ఉండేటువంటి టాపిక్స్ అనమాట. ఇప్పుడు ఏమైంది, మీకు ప్రతిరోజు కూడా మీకుండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్తున్నారు, ఓకేనా. దీనివల్ల మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతూ వస్తాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, వీటన్నిటికీ కూడా మీరు ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు నైట్ కంపల్సరీ మీరు రివిజన్ అనేది పెట్టుకోవాలి. ఆ రోజు ఏదైతే చదివారో మొత్తం రివిజన్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఒక వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఒక 2-3 అవర్స్ కేవలము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏం చదువుకున్నారో దానికి రివిజన్ అనేటువంటిది పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో చూసారు కదా, ఇప్పుడు చూసారా ఎంత చక్కగా మీకు ఇక్కడ ఈ ప్లానింగ్ అనేది ఉందో. ప్రతిరోజు ఈ విధంగా మీరు ఏం చదవాలి అనేటువంటిది మీకు క్లారిటీ ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒకటి కన్ఫ్యూజన్ తోటి అలా ఇలా చదివితే కష్టమైపోతుందండి. సో ఇది నేను 30 డేస్లోనే మీ సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ విధంగా, ఓకేనా. సో ఎస్ఏ ఇంగ్లీష్కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు, ఇంగ్లీష్ టెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు ఇది, ఓకేనా. చూసారు కదా. సో ఒకవేళ మీకు ఈ షెడ్యూల్ కావాలి అన్నా మీరు వచ్చేసి ఒకసారి నాకు వాట్సాప్లో అయినా చేయండి, మీకు నేను సెండ్ చేస్తాను కావాలంటే దీన్ని. చూసారు కదా, అంటే ఆల్రెడీ నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ షెడ్యూల్ అనేటువంటిది నేను సెండ్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఎవరన్నా బయట నుంచి కూడా మీకు ఏమన్నా ఈ షెడ్యూల్ కావాలి అనుకుంటే ఇంగ్లీష్ వాళ్ళు మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది కేవలం ఇంగ్లీష్ వాళ్ళకే కదండి, మిగతా వాళ్ళకి ఎలా పనికి వస్తుంది అంటే, ఇప్పుడు ఈ తెలుగు సైకాలజీ అనేటువంటిది సేమ్గానే ఉంటుంది కదా అందరికీ కదా, తెలుగు సైకాలజీ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ 2 కాలమ్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ మీ సబ్జెక్ట్ని మాత్రం మీరు రాసుకుంటే మిగతా వాళ్ళు సరిపోతుందన్నమాట, ఓకేనా. ఈ సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ ఇంగ్లీష్ అనే దగ్గర మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సోషల్ అయితే సోషల్, సైన్స్ అయితే సైన్స్ అని పెట్టుకొని ఇక్కడ టాపిక్స్ని మీరు మెన్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా వీటిల్ని కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకుంటూ చదువుకోవడము, వాటిపైన టెస్టులు రాయడము, అలాగే ఈవినింగ్ నైట్ పడుకోబోయే ముందు రివిజన్ చేసుకోవడం. ఈ విధంగా కనుక మీరు ఈ ప్రిపరేషన్ మొత్తం షెడ్యూల్ని చూసినట్లయితే ఏ రోజుకి ఆ రోజు చాలా చక్కగా నీట్గా మనం ఏం చదవాలి అనేది మనకు క్లారిటీ ఉంటుంది. అసలు కష్టం లేకుండా మీకు మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది, ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, అంటే మీరు ఈ విధంగా ప్లానింగ్ అనేది చేసుకోవాలండి.
చూడండి ఎంత చక్కగా మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. సో, ప్లానింగ్ అనేటువంటిది మనకు ఉండాలి. ప్లానింగ్ లేకపోతే మనము ఏది కూడా సాధించలేము. ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ ప్రకారం మనం స్టిక్ ఆన్ అయిపోవాలి. ఆ రోజు ఖచ్చితంగా ఆ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ రివిజన్ కూడా పెట్టుకోవాలి. ఇలా చదివితే, మీరు ఇలా రివిజన్ చేసుకుంటే, మీరు నేను చెప్పినట్లుగా ప్రాక్టీస్ కూడా చేసుకుంటే, మీకు 130+ ఎందుకు రావండి? చెప్పండి. సో, మనకి కావాలి అంటే మనం దానికోసం కష్టపడాలి. ఓకేనా? కష్టపడితేనే, బాగా కష్టపడితేనే మనకి రిజల్ట్ అనేది కూడా అంత గొప్పగా ఉంటుంది. ఎవరు ఈజీగా సాధించరండి. ఇట్లాగా ప్లాన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకేనా? ప్లాన్ ప్రకారము మీరు చదవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ చదివిన దానిపైన టెస్టులు ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత దానికి మీరు రివిజన్ పెట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మర్చిపోవద్దు. చూడండి ఇలా చక్కగా ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకున్నారు అంటే మీకు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా పీడిఎఫ్ కావాలి అంటే నా నంబర్కి జస్ట్ వాట్సాప్లో సెండ్ చేయండి. సార్ వి వాంట్ 30 డేస్ షెడ్యూల్ ఏపీ టెట్ అనేసి నాకు చేస్తే నేను మీకు షేర్ కూడా చేస్తాను. ఓకేనా? ఇంకా మీకు మన యాప్ గురించి తెలుసు కదా, మన ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది ఉంది. మీరు వచ్చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నేను లింక్ అనేటువంటిది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మీకు మన ఇంగ్రాలిట్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో కనిపించదండి. ఓకేనా? ఎందుకంటే మనమే ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో దాన్ని జస్ట్ క్లిక్ చేయండి చాలు. మీకు డౌన్లోడ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఇంగ్రాలిట్ యాప్ మీకు మీ మొబైల్లో స్టోర్ అయిపోతుంది. తర్వాత మీరు అందులో ఉండేటువంటి కోర్సెస్ యొక్క వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు. చక్కగా మీకు మంచి ఇన్ఫర్మేషన్, ఫ్రీ వీడియోస్ ఉంటాయి, అన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఈ షెడ్యూల్ అయితే చూడండి, మీకు ఖచ్చితంగా 130+ మార్క్స్ అనేవి వస్తాయి. ఈ షెడ్యూల్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, కంప్లీట్ చేయండి, చదవండి, ప్రాక్టీస్ చేయండి, అలాగే రివిజన్ కూడా చేయండి. Definitely you will get 130+. Okay, all the best to everyone who is watching this video. All the very best. Thank you.